భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న మౌలిక సదుపాయాల లోపాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం ఆసుపత్రిలో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, వైద్య సేవలపై ఆయన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో రోగులు బయట నుంచి నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ ఉన్నప్పటికీ ఆసుపత్రి కనెక్షన్ ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ముందుగానే ఈ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఆసుపత్రిలో మరుగుదొడ్ల నిర్వహణ దారుణంగా ఉందని వెంటనే శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. అలాగే రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యత కూడా సరిగా లేదని ఆయన దుయ్యబట్టారు. వైద్య సేవల పర్యవేక్షణలో లోపాలున్నాయని ఆరోపించారు. తక్షణమే నీటి సమస్యను పరిష్కరించి వైద్య సేవలను మెరుగుపరచాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో ఆసుపత్రి వద్దే ఆందోళన చేపడతామని గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. అయ్యో ఎన్ని రోజుల కింద మన నెల నుంచి దాన్ని అయ్యో నిర్లక్ష్యం చేసినావు. సెప్టిక్ అయింది. డ్యూటీలో ఉన్నావా? అంటే ఆ కాలు లేదా? అది బాగానే ఉంది కదా. మరి రికార్డులో రాసిందా? మరి ఎద్దు దొక్కిందని రాసిందా?